అంటే టోటల్గా రేపు జరగబోయే ఎలక్షన్ అంతా కూడా వాలంటీర్ వ్యవస్థతో ఈ వాలంటీర్లే. ఎందుకంటే వాళ్ళు తెలుసు కదా, ప్రతి 50 ఇళ్లలో ఏ ఇంట్లో ఎవరున్నారు, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ ఇంట్లో వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ ఇంట్లో వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ఏ ఇంట్లో వాళ్ళు ప్రభుత్వం పట్ల అంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అధికార పార్టీల పట్ల సుముఖంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ప్రతి వాలంటీర్కి కూడా 50 ఏళ్ళే. కాబట్టి ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ సొమ్ము తీసుకుని ఏ రకంగా వాళ్ళు దుశ్చర్యలు చేస్తారో చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్క ఇంటి గురించి కూడా తెలుసు. అంటే ఈ పెద్ద మనిషి చెప్పేది ఒక్కసారి ప్రజలారు అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి అనే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి, ఆయన యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రం అభివృద్ధి మీద ఉందో, ఈ రాష్ట్రంలో మళ్ళా ఎలక్షన్లకు ఏ రకంగా చేపించుకుని అధికారంగా రావాలనే ఆలోచన మీద ఉందో ఒకసారి ప్రజలారు గమనించండి. మీరు గత ప్రభుత్వం ఏదో జన్మభూమి కమిటీలు పెట్టేసింది, వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు అని పదే 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 మాట్లాడే ఈ ముఖ్యమంత్రి గారు మరి దీని గురించి ఏం చెప్తాడు? ఎలా ఈ పెద్ద మనిషి దీని గురించి ఏం చెప్తాడు? దీని గురించి మాట్లాడితే ఎలక్షన్ రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి, విలువలు ఉండాలి అని మాట్లాడే ఈ పెద్ద మనిషి అడుగుతున్న జనసేన పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఏమి విశ్వసనీయత ఉంది, నీకు ఏమి విలువలు ఉన్నాయి, నీకు విలువలు ఉంటే నీకు ప్రభుత్వ సొమ్ముని వెచ్చించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్లు ఇవాళ నీ ఎలక్షన్ల కోసం వాడుకుంటావా? ఇదేనా నీకున్నటువంటి విశ్వసనీయత? ఇదేనా నీకున్నటువంటి విలువలు? పిల్లాడు కూడా సిగ్గుపడతాడు నిన్ను చూసి. ప్రజలను ఒకసారి అర్థం చేసుకోండి. నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళందరూ కూడా మార్పించాయి, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయి. వాళ్ళకందరికీ అట్లా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్తో నువ్వు చేపించుకో. కానీ ఒక పక్కన వాలంటీర్ అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఒక ముద్ర వేసే వాళ్ళని, రేపు బూతుల దగ్గర పోలీసు వాళ్ళు ఆపితే నేను వాలంటీర్ అని చెప్పుకునేదానికి ఒక ముద్ర వేసే వాళ్ళ మీద ప్రభుత్వం సొమ్మిచ్చి నీకోసం వాడుకుంటావా? ఇదేనా నీకున్నటువంటి విశ్వసనీయత? నీకున్నటువంటి విలువలు ఇదేనా? ఇంత దిగజారిపోయినటువంటి వ్యక్తివి మళ్ళా ఇంకోసారి ఈ ముఖ్యమంత్రి వాళ్ళని కోరుకుంటున్నావా? ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది ముఖ్యమంత్రి గారు. నీలాంటి వాడిని రాజకీయ నాయకుడు అనుకోవడానికో ప్రజాస్వామ్యం కూడా సిగ్గుపడుతుంది. నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నందుకు నిజంగా చెప్పాలంటే మనకు అనుకుంటుంటాం భారత మాత అని, లేదంటే ఇంకో రకంగా అనుకుంటాం. వాళ్ళు కూడా సిగ్గుపడతారు నిన్ను చూసే వాళ్ళ. ఇంత సిగ్గుసేట్ అంటే ప్రజలు అర్థం చేసుకోండి. ఇంత సిగ్గుసేటు మొత్తం టోటల్గా 19 నిబంధనలు 19 విధులు పెడితే 19 విధుల్లో కూడా మొత్తం కూడా టోటల్గా వాలంటీర్లతోనే. ఎక్కడ చూసినా కానీ వాలంటీర్ అనే పదం లేకుండా ఒక్కటి కూడా లేదు. దాంట్లో బూత్ ప్రెసిడెంట్ మరియు బూత్ కోర్ కమిటీ సభ్యులు తమ బూత్ పరిధిలోని వాలంటీర్లు గృహసారథులతో కలిపి కనీసం 60% ఓటు షేర్ సాధించేలా వ్యూహాన్ని రూపొందించుకోవాలంట. అంటే వాలంటీర్ల పని ఇప్పుడు దాకా ఓట్లు సంపాదించే పనిలోనే ఉన్నారు అని మేము చెప్తే, లేదు వాళ్ళ పాపం తెల్లారా పాటికి వెళ్ళి చక్కటి చిరునవ్వుతో తాతలకి అమ్మమ్మలకి పెన్షన్ ఇస్తారని చెప్పాడు ఈ మనిషి. మేము దానికి వెనక జరుగుతున్నటువంటి తతంగానంతా మేము చెప్తే మా మీద కేసులు పెట్టారు. ఇవాళ ప్రజలను మిమ్మల్ని ఆలోచించమంటున్నాం. మేము ఆలోచించండి. వైఎస్ఆర్ పార్టీ పెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్ర సంపదను ఏ రకంగా దోచేస్తున్నారో, ఈ రాష్ట్రంలో ఎంత అరాచకాలు చేస్తున్నారో, అరాచకాలతో తోడు ఎంతగా అధికార పార్టీ ఒక సైన్యాన్ని ప్రభుత్వ సొమ్ముతో ఎలక్షన్ చేయించుకోవడానికి ఎంత పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేస్తుందో ఒకసారి ప్రజలు గమనించండి. వాళ్ళ ప్రజలు గమనించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.